రోజు ఫేస్బుక్లో మనం వీడియో పెడతా ఉంటే జనాలు ఏం చేస్తారంటే నువ్వు ఎక్కడ రైతు అంటారు. రైతు అనేది పంట పెట్టితేనే రైతు కాదు. మన భూమి ఖాళీగా లేకన్నా ఏదో ఒక పంట అంటే ఉరిమడి కానీ చెనిక్కాయ కానీ ఏదో పంట పెడితే ఆ పంటకు వచ్చి మనం ఒక గంట అర్ధ గంట లేదా అట్లీస్ట్ 10 నిమిషాలన్నా మనం వెయిట్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది రైతు అంటే ఏంది, రైతు కష్టం ఏంటని. నేను ఫేస్బుక్లో పెట్టిన తర్వాత అంతా జనాలు వచ్చేది యాడ్ రైతు ఏమంటారు. రైతు అనేవాడు పంట పెట్టినవాడు రైతు కాదు, పంట పెట్టించేవాడు కూడా రైతు. మనం ఎప్పుడు రైతు కాకపోయినా రైతు బిడ్డలం కాబట్టి మన వరి మడి ఖాళీగా లేకన్నా ఏదో ఒక పంట పెడతాం కాబట్టి దాన్ని పరిశీలించేదానికి ఎప్పుడైనా కానీ వారానికో 10 రోజులకో 2 రోజులకో మనం పోతాం. ఆ పొయ్యిని ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో మన ఊర్లో ఉండి మన బంధువులు లేదా మన అన్నదమ్ములు కానీ ఎవరితో కానీ కలిస్తే అది ఎట్లుంటుందంటే అది ఆ పంట కాడికి ఆడ మనం వాళ్ళతో మాట్లాడిన విధానము, మనం ఉండే విధానము కొన్ని కోట్లు పెట్టినా కూడా అంత ఆనందం మనం కొనలేనిది. దానికోసం మనం ఎప్పుడైనా కానీ ఫ్యాంటో చక్కా ఉన్నో నిక్కర్తోనో పోయి మనం మన పంటను పరిశీలించి వస్తాం. అప్పుడు మనకు ఆనందం కోసమే మనం పంట పోతాం. కానీ ఆ భూమి అట్లే వదిలేసాం అనుకో, కంప చెట్లో పనికిరాని చెట్లు పెట్టేసి అది పనికి రాకుండా పోతుంది. కాబట్టి మనం దాన్ని అదొకటి దీన్ని ఆశించకపోయినా లాభం రాకపోయినా మన భూమి మన పంట అనే విధానంతో మనం దీన్ని ఎప్పుడు పరిశీలిస్తాం. 2 పంటలు పెడతాం, అది నష్టమా లాభమా అది మనమైతే కంపల్సరీ భూమిని ఖాళీగా పెట్టుకుని ఉండేదానికే మనం వ్యవసాయం చేస్తున్నాం.